హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిపిసిఎల్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సిపిసిఎల్ అంటే తెలుసు కదండి, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది ఐఓసిఎల్ యొక్క గ్రూప్ కంపెనీ అనమాట. దీని నుంచి మనకి డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మిగిలిన ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఈ ఛానల్ నుంచి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రెగ్యులర్గా మీకు దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి సిపిసిఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరియర్స్లో మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ 2025 అని ఉంది కదా, దాంట్లో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు అడ్వర్టైజ్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, సిపిసిఎల్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్ అండ్ గ్రూప్ కంపెనీ ఆఫ్ ఐఓసిఎల్ గ్రూప్ కంపెనీ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందన్నమాట, తమిళనాడు చెన్నైలో ఉంది. దీని నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఓకేనా, ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి శాలరీ ఎంతో తెలుసండి, మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మీకు పే స్కేల్ ఇచ్చాడు. టోటల్గా 50,000 నుంచి 1,60,000, అంటే ఇనీషియల్ బేసిక్కే మీకు 50,000 ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్తో కలిపి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బేసిక్ పే, ఇండస్ట్రియల్ ప్యాటర్ను, డిఏ, హెచ్ఆర్ఏ, క్యాఫ్టీరియా, ఇవన్నీ అలవెన్స్తో చూసుకుంటే మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూసారా, వర్కౌట్ అబౌట్ 19.5 lakh పర్ యానం అని. అంటే మీకు ఈజీగా అన్ని అలవెన్స్లు కలుపుకొని 1,60,000 వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఒక మంచి అవకాశం. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఇదిగోండి ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 26 years ఉండాలండి. అంటే మ్యాక్సిమం ఏజ్ అనేది 26 years ఉండాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, అలానే ఓబీసీకి 3 years అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years. అందులో ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, ఇంకా అలానే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా, డిసిప్లైన్స్ అవి ఇచ్చాడు, ఏ డిసిప్లైన్కి ఎన్ని వేకెన్సీస్ అని. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇచ్చాడు. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నాడు. అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఉండాలి. దేంట్లో అంటే కెమికల్, పెట్రోకెమికల్, అలాగే పెట్రోలియం, ఈ 3 బ్రాంచ్లు ఏ బ్రాంచ్లో మీకు 60% మార్క్స్తో బీటెక్ కానీ బీఈ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే మెకానికల్ చూసుకుంటే మెకానికల్ కూడా సేమ్ అండి, బీటెక్ ఉండాలి మెకానికల్ బ్రాంచ్లో, మీ 60% మార్క్స్. అలానే ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్లో మీకు బీఈ కానీ బీటెక్ కానీ 60% మార్క్స్తో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఇంకొక ప్రివిలేజ్ ఇచ్చాడు ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉన్నా సరే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఎలా ఉంటుందంటే మీకు టోటల్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అది కూడా చెన్నైలో మాత్రమే ఉంటుంది. చెన్నై వెళ్ళి మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయాలి. దాంతోపాటు మీకు గ్రూప్ డిస్కషను, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఈ ఆన్లైన్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే టోటల్గా 120 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, ఈ 120 మార్క్స్ ఎలా డివైడ్ చేశాడంటే జనరల్ యాప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, జీకే, రీజనింగ్, లాజికల్ డిడక్షన్స్, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో మీ కన్సర్న్ బ్రాంచ్, మీ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని నుంచి 70 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. టోటల్గా మీకు 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్, 2 hours డ్యూరేషన్ అనమాట. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/4 మార్క్ అంటే మీకు ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇంకోటి ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ దేని మీద ఉంటుందంటే 85% అనేది రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద, అండ్ 15% అనేది మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరైతే రావాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్
నాన్ రిఫండబుల్ ఫీజు ₹500 ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹500 ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు కన్సర్న్ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంటుంది అప్లై చేయడానికి. దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లై చేసే ముందు మీకు యాక్టివ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, సర్వీస్ బాండ్ అండి. అగ్రిమెంట్ కూడా మీరు రాయాలి. మినిమం పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. 3 ఇయర్స్కి అగ్రిమెంట్ రాయాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే ₹3,00,000 దాని అగ్రిమెంట్ వాల్యూ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే ₹50,000 మీరు అగ్రిమెంట్ అనేది రాయాలన్నమాట. ఓకే. అండ్ మిగిలినవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అండ్ నోటిఫికేషన్ చూసినప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇదిగోండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఈ మంత్ 22 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 11 అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఫర్ డిపాజిట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్, దీనికి కూడా ఆన్లైన్ పేమెంట్కి కూడా February 11. అండ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడు. ఏంటంటే చెన్నైలో మీకు March 2 ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ చేశాడు. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.